ఇక చాలా రోజుల తర్వాత అయితే మార్కెట్ పోతున్నా. ఇక నమస్తే ఇక అందరికి. ఇక పొద్దుగలనే కాకుండా ఇక చలి బాగా పెడుతుందని ఇక కొంచెం ఎండెళ్ళినాకనే బయలుదేరాం చేనులకు కూరగాయల పనికి. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి మనకు బెండకాయలు, పచ్చిమిర్చి, పూలు కూడా వెళ్ళేటట్టు. ఇక ఫస్ట్ అయితే బెండకాయలు నింపెట్టినాం. ఇక తర్వాత పచ్చిమిర్చి వచ్చేసి ఒక సంచి వెళ్ళింది. అలాగే చామంతి పూలు కూడా ఒక 3-4 కిలోలు వెళ్ళినాయి. ఇక నాటేసిన దాంట్లో నీళ్ళెక్క గట్టి పడిపోయింది. ఇప్పుడు గట్టేయాలి. ఇక ఈ బురజమ్మను పడిపోకుండా కట్టెలు వాతి మందేళ్ళకి తీసుకొచ్చిన దొంగతనాన్ని గడ్డి ఇలా మంచిగా వరిసి కిందున్న మన్ను మొత్తం గడ్డి వేసి మళ్ళీ పడిపోకుండా బందవాతి వేసి పెట్టిన కిందికి మా సినిమా పొలది కింది పొలం కర్రలు వచ్చేసి తొక్కుడు పడ్డాయి. కర్రలు పెట్టిస్తాను లేకపోతే ఉరికించి కొడతాడు నన్ను. అవి మొత్తం కంప్లీట్ చేసి తెంపిన అయితే ఇంటికి ఎత్తుకుని రావాలి. ఇక మనం అమ్మాల్సిన అయితే మొత్తం అయితే ఇవి. ఇక ఇంటికి వచ్చి అయితే కొంచెం అన్నం తిని తిన్నగా బండికి అయితే మంచిగా బందోబస్తు కట్టుకుని మా కొడుకు కూడా నయం పడి అసలంట వాళ్ళకి బాగా చెప్తుండు. కింద మీద పడైతే అంత తప్పించుకొని మెల్లగా మార్కెట్ అయితే స్టార్ట్ అయినా. మొత్తానికి అయితే ఒక 30 నిమిషాల తర్వాత మార్కెట్ కి అయితే ఏరుకున్నా. పోయినాక సాపు వచ్చి సాపులు అన్ని పెట్టి ముదిరి పెట్టిన. నేను పోయిన గంటకు ఇక మా ఊరు అగ్గివీరులు వచ్చిర్రు. ఇక ఈ పువ్వులు జోకిస్తే ఒకటి అయ్యు ఇంక 2 అని చెప్పేసి అంటారు. ఇక ఈ ఆడలతో చేత కదా 20 రూపాయలకు ఒకటి ఇస్తామని పొట్లం కట్టి పెడుతున్నాము. ఇక మొత్తానికి అయితే మన దుకాణం రెడీ అయింది. ఇక ఫస్ట్ బోని 50 రూపాయలతో అయింది. ఇక మార్కెట్ మొత్తం పూర్తి అయ్యేసరికి ఇక మనం మొత్తం అమ్ముడు వేసరికి 2300తో ఎండ్ అయిపోయింది. ఇక ఈ పైసలతోటి వారం వెళ్ళదీయాలి. ఇక ఇంటికి వచ్చేటప్పుడు బంకులు ఇంత పెట్రోల్ పోసుకొని చీకటి అయిందని స్వెటర్ వేసుకొని చలి పెట్టకుండా మెల్లగా ఇంటికి వచ్చిన.